చాలామంది మడిమ నొప్పి, యాంకిల్ పెయిన్, జాయింట్స్లో కింద పార్ట్ అనమాట, మన ఫుట్కి లెగ్కి మధ్యలో ఉన్న జాయింట్ యాంకిల్ జాయింట్ అంటాం. యాంకిల్ జాయింట్ మన బాడీ మొత్తం వెయిట్ని అదే మోస్తుంటుంది. ఇది ఆ జాయింట్ అరిగిపోవడము అంత కామన్ కాదు, కానీ కొంతమందిలో అరిగిపోతుంది. అంటే ఇట్లా నడుస్తున్నప్పుడు ఆ జాయింట్లో గుజ్జు కానీ అరిగిపోయింది అనుకోండి, ఆ జాయింట్లో గుజ్జు అరిగిపోతే తప్పకుండా సివియర్ పెయిన్ వస్తుంది. సో యాంకిల్ జాయింట్ పెయిన్, ఇది ఫుట్, ఇదేమో లెగ్ బోన్, ఈ రెండింటి మధ్యలో జాయింట్ ఉంటుంది. ఈ జాయింట్లో గుజ్జు కూడా అరిగిపోతుంది, కానీ చాలా తక్కువ. 100 మందికి మోకాలు అరిగిపోతే ఆ 100 మందిలో ఒక 2కో 3కో యాంకిల్ జాయింట్ అరుగుతుంది. లేకపోతే ఈ యాంకిల్కి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు కూడాను జాయింట్ ఫాస్ట్గా అరిగిపోద్ది. ఇంకొకటి, యాంకిల్ చుట్టూ చాలా లిగమెంట్స్ ఉంటాయి. చూడు ఎన్ని లిగమెంట్స్ ఉన్నాయో, దగ్గర 20-30 లిగమెంట్స్ ఉంటాయి, బుడ్డవి. ఆ లిగమెంట్స్ కూడాను కొన్నిసార్లు క్రాక్ అవుతాయి, ఇంజురీ వల్ల కానీ, ఓవర్ వెయిట్ వల్ల కానీ, ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కానీ ఆ లిగమెంట్ కానీ ఇంజురీ అయింది అంటే మీకు నొప్పి వస్తుంది అక్కడికి. ఈ యాంకిల్ మీద సర్జరీస్ ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలే. పొరపాటున కానీ సర్జరీ చేసుకున్నారా చాలా కష్టాల్లో పడతారు. ఎందుకంటే కాళ్ళు మూవ్ కాదు, కుంటుకుంటా ఉండాలా, కొన్ని రోజులకి ఆ నడక కూడా పోతుంది.